చింతలపూడిలో మీ ప్రత్యర్థిని ఎలా ఢీకొనబోతున్నారు తెలుగుదేశం పార్టీని? ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ పరిపాలించిన అక్కడి నుంచి మంత్రి కూడా ఉన్నారు. అంటే అంత ఏమీ ఈజీ ఏం కాదు. ఎందుకంటే వన్ సైడ్ అయ్యేంత పరిస్థితి అనేది ఈజీ కాదండి సార్. ఇప్పుడు ఎలా ఢీకొనబోతున్నారు అన్న దానికి ఏంటంటే, నేను ఎంచుకున్న పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో వెళ్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన గవర్నమెంట్ నవరత్నాలని, అలాగే పేదవాడి కోసం ఇంత మేలు చేశానని అంటున్నాడు. నేను మేలు చేశానని మీకు అనిపిస్తేనే ఓటేయండి అని ధైర్యంగా అడుగుతున్నాడు. నేను మేనిఫెస్టోలో ఏం చెప్పానో మేనిఫెస్టోలో చెప్పిన దాన్ని 90% అమలు చేశాను అన్నాడు. మేనిఫెస్టోలో చెప్పని కూడా మీకోసం చేశానని చెప్తున్నాడు. ఒక నిజంగా పైగా ఈ మధ్యకాలంలో గడప గడపగా కార్యక్రమం చేపట్టి ప్రతి ఇంటికి ఎంత మేలు జరిగింది, ఇగో ఈ పథకం ద్వారా ఇంత మేలు జరిగిందని ఆయన చెప్పుకుంటూ వస్తున్నాడు. దాని అర్థం కూడా ఏంటంటే ఆయన ధైర్యంగా ప్రజల్లోకి వెళ్తున్నాడు. ఎమ్మెల్యేలు పంపిస్తున్నాడు. ఇప్పుడు మన పార్టీ ప్రజలకు ఇంత మేలు చేసిందని చెప్పే ప్రయత్నంలో ఆయన ఉన్నాడు. ఆయన కూడా ఏమంటున్నాడు, మీకు స్వయంగా మేలు జరగకపోతే నాకు ఓటేయండి, మీకు మేలు జరిగింది అనుకుంటేనే ఓటేయండి అని అంటున్నాడు. వద్దు అని చెప్పడం కూడా గొప్ప విషయం అంటారు. అంతేగా, మీకు మేలు జరగలేదు అనుకో నాకు ఓటేయొద్దు అంటున్నాడు. అలా ధైర్యంగా అన్న నాయకుడు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో. అంటే 2019లో కూడా చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకుమ ఇచ్చి నేను మీకు మేలు చేశాను నాకు ఓటేయండి అని అడిగారు. మరి ఇప్పుడు దానికి దీనికి తేడా ఏమిటి? ఆయన ఆఖరి నిమిషంలో అన్నీ అయిపోయిన తర్వాత ఆఖరి నిమిషంలో ఏదో మొసలి కన్నీరు అంటారు, ఆ టైప్లో ఏదో చేశాడు. ప్రజలు అన్నీ గమనించారు. ఆయన ఫస్ట్ నుంచి ఎంతే చిత్తశుద్ధితో వాటర్ పట్ల ఆయనకి ఉన్న చిత్తశుద్ధితో చేసుంటే ఆఖరి నిమిషంలో ఇది అనేది కాకుండా మమ అంటారు, ఏదో మమ అనిపించేసాం అన్నట్టు ఆఖరి నిమిషంలో ఏదో కన్నీళ్ళు తుడిసినట్టు పాలిష్ చేసినట్టు చేశారు. కాబట్టి ప్రజలు ఆయన నమ్మల. ఈయన ఫ్రమ్ ద బిగినింగ్ చేసుకుంటూ వచ్చాడు. నేను పేదవాడి కోసం నేను ఇక ఇంత చేస్తాను, ఇవి చేస్తాను, ఇగో ఈ నవరత్నాలు నా సిద్ధాంతం ఇది అన్నాడు. నిజంగానే ఈ కరోనా టైం 2 ఏళ్లలో కూడా ఎంతో కొంత పేదవాడికి సాయం చేసిన ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి పేదవాడికి ఆయన్ని గట్టిగా చాలా కష్టపడి చేశాడు. ఆయన ఒకటే మాట అంటున్నాడు, మీకు ప్రత్యేకంగా మేలు చేశాను, పేదవాడికి సహాయం చేశాను, పేదవాడికి మేలు జరిగింది అనుకుంటేనే నాకు ఓటేయండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండాతోనే మీ ఇక్కడ ఉన్నటువంటి లోకల్ టీడీపీ అభ్యర్థిని తీసుకుంటారు. ఎగ్జాక్ట్, ఆయన ఎజెండా అది. ఆయన ఒక మంచి నాయకుడు. ఆ పార్టీ సిద్ధాంతాలు బాగున్నాయి. ప్రజలు దానికి ఓటేస్తారు, ప్రజలు దాన్ని ఆదరిస్తారని నేను అనుకున్నాను. కాబట్టి ఆ పార్టీలో నేను అడిగాను, సీటు ఇచ్చారు. నా ఎజెండా ఏంటంటే స్థానికుడిని. ఆ రకంగా నేను ఆ పార్టీలో సీటు సంపాదించే ఎమ్మెల్యే అయితే నేను ఎంతో కొంత నా నియోజకవర్గాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించవచ్చు అనేది నా కాంక్ష. వెరీ గుడ్ సార్. నియోజకవర్గంలో ప్రచారం మొదలు పెట్టారా సార్? చేశానండి. తిరుగుతున్నారా? ఎలా జరుగుతుంది? చాలా బాగుందండి, చాలా బాగుంది. అంటే ప్రజలు ఆదరిస్తున్నారు. నేను ఈ మధ్యన ఆసరా కార్యక్రమాలు జరిగినాయి, మీరు నమ్మరు, అన్బిలీవబుల్. 3-4 వేల మంది ఆసరా కార్యక్రమానికి డ్వాక్రా ఉమెన్ స్వయం సహాయక సంఘాలు వాళ్ళు వస్తున్నారు. ఆ మీటింగ్కి అటెండ్ అయ్యారు. వాళ్ళైతే చాలా తృప్తిగా ఉన్నారండి, చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు అసలు ఎక్కడ ఈ మీటింగ్కి రావడానికి ఎక్కడి నుంచో వస్తారు పాపం, ఎక్కడ కష్టపడుతున్నట్టు అనిపించలేదు. ఇదంతా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మాకు చాలా సహాయం చేస్తున్నాడనే ఒక ఆదరణ మా పట్ల చూపిస్తున్నాడు, ఆసరాగా మాకున్నాడు అనే ఒక భావంతో ప్రజలు ఉన్నారనిపించింది. విజయరాజు గారు సార్, మీ లైఫ్ అంబిషన్ ఏంటి అసలు? అలాంటిది ఏమైనా ఉందా మీకు? సార్ ఉంది సార్, చెప్పండి. అంటే లైఫ్ అంబిషన్ అంటే ఏం లేదు సార్. ప్రతి మనిషి పుడతాడు, చనిపోతాడు. మధ్యకాలంలో ఏదో జీవన విధానం, ఉద్యోగం చేసుకుంటాను, ఇంకో ఏదో అనుభవిస్తాడు. కానీ నాకు ఒక ప్రత్యేకమైన అంబిషన్ ఉంది. అదేంటంటే మనం మనిషి పుట్టడం చనిపోవటానికి మధ్య ఎంతో కొంత పక్కోడికి మేలు చేయాలి. మనం చనిపోయినా చాలామంది హృదయాల్లో బతికుండాలి. అది బతికుండాలంటే మేలు చేస్తేనే అవుద్ది. నేను దాదాపు బుక్ రీడింగ్, జనరల్గా బుక్స్ చదువుతుంటాను. నేను నా దగ్గర లైబ్రరీ కూడా ఉంది, మీరు చూస్తే శివ్ ఖేరా అని ఒక పాపులర్ రైటర్. ఆ శివ్ ఖేరా దాదాపు నేను బుక్ చదివినప్పుడు ఒక 10 years బ్యాకే 25 లక్షల కాపీలు, ఇప్పుడు దాదాపు 50 లక్షలు 75 లక్షల కాపీలు కూడా అమ్ముడే ఉంటాయి. దాంట్లో ఏముంటుందంటే అసలు ప్రతి మనిషి తనెవరు, ఎందుకు పుట్టాడు, తన వల్ల సమాజానికి ఏమైనా ఉపయోగపడాలా లేదనేది ఉంటుంది. అంటే నన్ను నేను తెలుసుకోవాలి, నాలో లోపాలు ఏమున్నాయి,
నేను ఎలా చేస్తే సమాజానికి మేలుకరంగా ఉంటుంది అంటే మనం ఎంతో కొంత సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా మనం మారాలి. పే బ్యాక్ టు సొసైటీ. ఎస్, రూపాంతరం చెందాలి మనిషి. ఏ మనిషి అయినా ఎప్పుడైనా రూపాంతరం చెందాలి. రూపాంతరం చెందాలంటే మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి. అసలు మన జీవితానికి అర్థం ఏంటి, మనం ఎందుకు పుట్టాం, మనం ఏం సాధించదలుచుకున్నాం, ఏదైనా సాధించగలమా, ఈ సొసైటీకి ఏమైనా చేయగలమా అని మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలని పరిస్థితి ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు చాలామంది అది చెయ్యరు. ఏ కొద్దిమంది చేస్తారు. ఆ చేసిన వాళ్ళు ఎప్పుడైతే ఎవరైతే నేనేంటి, నా పుట్టుక వలన ఈ సమాజానికి ఏమైనా జరుగుద్దా, జరగాలని కోరుకుంటున్నానా అని ప్రతి మనిషి తను ఎంతో కొంత ఆలోచించి తనలో ఉన్న ఫాల్ట్స్ని పక్కకు తీసేసి, ప్రతి మనిషికి రకరకాల కొన్ని తప్పుడు ఆలోచనలు ఉంటాయి, పొరపాట్లు చేస్తూ ఉంటాం మనం. కానీ దాని మీద ఎప్పుడు దృష్టి పెట్టం. కానీ దృష్టి పెట్టాలి. మనం ఎలా ఉండాలి, మనం ఈ సమాజానికి ఏం చేయాలి. మనం చనిపోతాం. ఇప్పుడు నాకు 60 ఏళ్ళు, చనిపోతాం ఏదో రోజు. ఈ చనిపోయే లోపల బహుశా 70 కావచ్చు, 65 కావచ్చు, ఈ చనిపోయే లోపల నేను నిజమైన కీర్తిశేషుడిగా ఉండాలి. అంటే కొంత కీర్తిని మిగించుకోవాలి. పలానోడు మంచి చేశాడని అనిపించుకోవాలి. అదొకటే నాకు జీవితాశయం. దాంతోనే నాకు ఒక తపస్సులాగా చేస్తున్నాను దీన్ని. ఈ వయసులో నాకు ఇంత కష్టపడటం కష్టమే. ఒక ఎంప్లాయీగా ఒక సిస్టంలో పెరిగా నేను. చాలా ఫిట్గా ఉన్నారు కదా సార్. కష్టమే నాకు. ఈ వయసులో ఇంత బృహత్తరమైన కార్యాచరణ చేస్తున్నాను నేను. ఎందుకు చేస్తున్నా, ఇది ఒక తపస్సులాగా, ఇది ఒక యజ్ఞంలాగా చేస్తానంటే కేవలం ఆ కీర్తి శేషుని అవటానికి. నిజమైన కీర్తి సంపాదించుకోవాలంటే నేను ఈ సొసైటీకి ఏదైనా చేయాలి. దేవుడు నాకు అవకాశం ఇవ్వాలి. ఇస్తే డెఫినెట్గా ఒక 5 ఏళ్ళు ఒక అద్భుతమైన పరిపాలన అందించి ప్రజలందరికీ మేలు చేసి, ఒక రాజశేఖర రెడ్డి గారు చనిపోతే ప్రజలు ఎంత బాధపడ్డారు, ఆ స్థాయిలో నా కోసం నా నియోజకవర్గం బాధపడాలనే స్థాయిలో నేను పనిచేయాలని ఒక జీవిత ఆశయంతో ఉన్నాను. ఇది ఒక యజ్ఞంగా చేస్తున్నాను, ఇది ఒక తపస్సుగా చేస్తున్నాను. ఇదే నా యాంబిషన్.